కాదు పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది సినిమా చూస్తా నవ్వుతున్నారు, ఎవ్రీ సీన్స్ కి నవ్వుతున్నారు. సో ఇట్స్ నైస్ కదా. నిజంగా చెప్పాలంటే మీ యాక్టింగ్ చూసిన మాత్రం ఇచ్చి పడేసి మేడం. లాస్ట్ ఫైట్ మాత్రం దుమ్ము లేపేసి నిజంగా చెప్తున్నా, చాలా బాగా చేసిరు అసలు. నిజంగా చెప్తున్నా ఆ సీన్ చూసిన మనకి మాత్రం చాలా కామెడీ ఉంది, చాలా యాక్షన్ ఉంది. నిజంగా చెప్తాను నెక్స్ట్ టైం కూడా మీరు ఇంకా మంచి బ్లాక్ బస్టర్ మూవీ కొట్టాలని చూస్తున్నా. చాలా మంచి సినిమా మాత్రం ఇచ్చేయండి OMG ని. సో పార్ట్ 2 డెఫినెట్ గా వస్తుంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్ మేడం. ఫెంటాస్టిక్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది నైస్ కదా. నేను హారర్ మూవీస్ చేస్తూనే ఉంటా. సో ఇది ఒక డిఫరెంట్ గా ఉంది. అండ్ ఒక దయ్యం కాదు, చాలా దయ్యాలు ఉన్నాయి మూవీలో. సో నేను ఎంజాయ్ చేసిన. ఇట్స్ కామెడీ, హిలేరియస్, కొంచెం హారర్ ఉంటుంది, దయ్యం కూడా ఉంటుంది. నువ్వు నవ్వుతూ మూవీ చూడొచ్చు, నాట్ భయంగా. పిల్లలు కూడా తీసుకొచ్చి చూడొచ్చు మూవీస్. నాకు నచ్చింది బికాస్ ఇట్స్ మై ఫిల్మ్. మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నా. సో యా మేడం, మీరు మేడం నిజంగా చెప్పాలంటే ఈ సినిమాలో మీరు మాత్రం చాలా బాగా చేసారు మేడం. అంటే మీరు చేసినప్పుడు మీకు ఈ సినిమాలో ఫీలింగ్ ఎలా అనిపించింది మేడం? అంటే ఆ క్యారెక్టర్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది మేడం? చెప్పండి ఒకసారి. అంటే మీకు ఆ క్యారెక్టర్ చేస్తుంటే ఎలా అనిపించింది? నేను ఎంజాయ్ చేసిన. ఫస్ట్ టైం దయ్యం మేకప్ పెట్టుకున్నా అండ్ నచ్చింది అంతే. నాకు నచ్చింది బికాస్ నేను ఎవ్రీ టైం నేను చేస్తూనే ఉంటాను కదా దయ్యం. ఇది ఒక రెండు బాగుందండి. నాకు అది నచ్చింది, ఇది చాలా నచ్చింది. మీరు సినిమా థియేటర్ మీద చూస్తున్నప్పుడు, తెర మీద చూస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను అందంగా ఉన్నాను అనిపించింది. దయ్యం కూడా అందంగా ఉంటుందని ఈ మూవీలో తెలిసింది. సో యా థ్యాంక్స్ అండి. అందరూ మూవీ చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్. ఇది హిట్ చేస్తే పార్ట్ 2 పక్కా. ఆల్రెడీ హిట్ అయిపోయింది మేడం సినిమా. ఆల్రెడీ హిట్ అయిపోయింది. థాంక్యూ సో మచ్. OMG సినిమా అసలు హర్రర్ కామెడీ మూవీ. చాలా అంటే చాలా బాగుంది. అప్పుడు ప్రేమ కథ చిత్రం సినిమా చూసిన తర్వాత మళ్ళీ అదే ఎంజాయ్మెంట్తో, అదే సంతోషంతో నేను ఈ సినిమా బాగా ఎంజాయ్ చేశాను. నేను దానికంటే ముందు ఈ హీరోయిన్ చేసిన ఎక్కడికి పోతావో చిన్నవాడు ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది. చాలా సస్పెన్స్ఫుల్ థ్రిల్లర్ అండ్ హర్రర్ కామెడీ మూవీ. అసలు ఈ సినిమా చూస్తుంటే ఇది చిన్నపిల్లలు కూడా చూసే సినిమా. ఇది ఏ దయ్యం సినిమా అని చెప్పేసి చిన్నపిల్లలు అవాయిడ్ చేయడానికి ఏం ఇబ్బంది లేదు దీనికి. ఇది అందరూ చూసే సినిమా, చాలా మంచి సినిమా. శకలక్ శంకర్కి మళ్ళీ ఒక బ్రేక్ పడింది. సినిమా మంచి హిట్ అవుతుంది, మంచి టాక్ ఉంది, బాగా హిట్ అవుతుంది. ఈరోజు హనీమూన్ ఎక్స్ప్రెస్ కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాల కానీ ఇందులో ఏది బాగుంటుంది అనుకుంటున్నారు? అన్ని సినిమాల్లో కల్లా అయితే నా ఒపీనియన్ అయితే నాకు ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. నాకు రేటింగ్ 10/9 రేటింగ్ ఇస్తాను. 5/4.5. ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్యామిలీతో చూసే సినిమానే ఇది. చిన్న పిల్లలు కూడా వచ్చి చూడొచ్చు. అది భయంకరంగా ఏం లేదు, అంత హర్రర్ కామెడీ ఉంది. చాలా బాగుంది సినిమా. అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు. చాలా మంచి మూవీ, వండర్ఫుల్ మూవీ. చూసిన భయ్యా OMG 2 నందస్వర యాక్టింగ్ మాత్రం సూపర్ భయ్యా. హారర్, కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్ భయ్యా. చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లలు ఎవ్వరని చూడొచ్చు భయ్యా. ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్. హారర్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, మొత్తం ఎమోషన్స్ కానీ ఫ్యామిలీ డ్రామా బాగుంది భయ్యా. సినిమా మాత్రం ఫెంటాస్టిక్ మూవీ. OMG 2 కోసం వెయిటింగ్ భయ్యా. సస్పెన్స్, కామెడీ, ఆ దయాలతో కామెడీ, వెన్నెల కిషోర్ కానీ మన శకల శంకర్ కానీ అద్భుతంగా ఉంది భయ్యా. కామెడీ మాత్రం వేరే రేంజ్. ఈ మంచి ఇప్పుడు ఈ జూన్లో మంచి సినిమా భయ్యా. ఈ సినిమా చూడడం జరిగింది. ఓ మంచి గోస్ట్. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఇలాంటి సినిమా కోసం మంచి హారర్, థ్రిల్లర్, కామెడీ పరంగా ప్రతి ఒక్క దాని పరంగా OMG అనేది మామూలుగా లేదు. OMG సినిమా అంటే ఏమనుకుంటున్నాం మనం? రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా తెలుసా? రాత్రి సినిమా చూసాం ఇంతకు నువ్వు? చూసినా. ఎట్లుందా సినిమాలో? ఎట్లుంది చెప్పు నువ్వు? రాత్రి సినిమా వేరే మరి ఈ సినిమా ఎట్లుంది అనుకుంటున్నావు? ఇది మొత్తం రొమాన్సిక్. ఇది అంతా మొత్తం అప్పటి దయ్యాలు జింబుడి, ఇప్పుడు దయ్యాలు మొత్తం జింబుడి. అంటే మొత్తం రొమాన్స్ దయ్యాలు ఇలా. అంటే ఎట్లా అంటే మనం రాత్రి సినిమా చూసినప్పుడు అయితే సస్పెన్స్ ఉంటాయి. రామ్ గోపాల్ వర్మ వీళ్ళు ఏంటంటే మొత్తం ఒక కామెడీ పెట్టిండు, ఒక యాక్షన్ ఉంది, ఒక మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. ఎంత మనం సినిమా ఇది సీరియస్గా చూసినా కూడా మనం నవ్వుపిస్తారు. ఆ సినిమాలో కూడా డైరెక్టర్ నిజంగా చెప్తున్నా, హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్కి. నువ్వు ఎంత భయంకరంగానే కాదు, ఎంత కామెడీగా పెట్టింది దయ్యాలని కూడా. అంటే చూసిన కూడా క్యూట్గా, అంటే ఎంజాయ్ చేస్తాం సినిమా చూస్తుంటే. అరే ఈ సీన్ చూస్తే లేచిపోవాలి, ఆ సీన్ చూస్తే లేచిపోవాలి కాదు, ఈ సీన్ చూస్తే మనం ఎంజాయ్ చేస్తాం పోయి. ఇంత కామెడీ పెట్టి నిజంగా చెప్తున్నా, హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్కి. నిజంగా చెప్పాలంటే తమ్ముడు నీకు దయ్యం కనిపించింది లేదా చెప్పు? కనిపించింది. ఏడా కనిపించింది? ఫస్ట్ హాఫ్లో నాకైతే IMAX లో కనిపించింది. ఆ సినిమాలో మాత్రం నిజంగా దయ్యం లెక్క చేసింది. యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిందనా. నిజంగా చెప్తున్నా, ఫ్రైడే మాత్రం వచ్చిన సినిమా పైసలు వేస్ట్ కావు. వచ్చిన సినిమా మాత్రం బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్. ఇప్పుడే పడుతుంది వర్షం. ఈ సినిమా చూస్తే మీరు అయితే పక్క హర్ష పడేసింది. పిచ్చి లేచిపోయింది. అన్నో ప్రూఫెన్స్ కొడితే
అనూప్ రూపెన్స్ కొడితే ఎవరు తిరుగులే తెలుగు ఇండస్ట్రీలో ఉన్నది మ్యూజిక్ డైరెక్టర్లు కొంతమంది. ఒకటి ఏఆర్ రెహమాన్, 2 దేవిశ్రీ ప్రసాద్, 3 అనూప్ రూపెన్స్. అబ్బా ఏం బీజం సామి, కొత్త బీజమ్స్, కొత్త తూనిగా పాట బీజంని కూడా వేరే విధంగా కొట్టేసినావు దీంట్లో ఈ సినిమాలో. నిజంగా ఓఎంజీ ఓన్లీ బీజమ్స్ మ్యూజిక్ తోటే లేచిపోతుంది సినిమా. చాలా సూపర్ హిట్. ఇంకా నందితది కానీ మన వెన్నెల కిషోర్ కామెడీ కానీ ఏంది భయ్యా అరాచకం భయ్యా. థియేటర్లో కూర్చున్నది ఏబులు ఓన్లీ బీజమ్స్ ఇల్లి అరే ఎక్కడి నుంచి వస్తున్నాయి సౌండ్లు అని మొత్తం పరిశాన్ కావాలి. ఎంతైనా అనూప్ రూపెన్స్ మ్యూజిక్ వినాలంటే అదృష్టం ఉండాలిరా భయ్. ఎన్నెన్నో ఇట్లు ఇచ్చినటువంటి అనూప్ రూపెన్స్ మ్యూజిక్ వినాలంటే మనకి చిన్న మాటలా భయ్య. థియేటర్కి పోయి ఖచ్చితంగా చూడండి. అది కాక అర్రర్ అంటారు కదా, అర్రర్ని గిర్రర్ని అన్ని మిక్స్ చేసి కొట్టేసిండు అనూప్ రూపెన్స్, చించి పాడేసిండు. మ్యూజిక్ గురించి భయ్య, మ్యూజిక్ గురించి నాకు పిచ్చి ఎక్కిపోయింది. కొన్ని ఐటెం సాంగ్స్ కానీ ఆ నందితని ఏం చూపించినావు భయ్య, దయ్యం రూపంలో పెట్టి. ఆమెనేమో ఇప్పుడు వస్తేనేమో వెరైటీగా ఉంది, అప్పుడేమో ఒక రేంజ్లో కనిపించింది. సినిమాలో మాత్రం అరాచకం. ఖచ్చితంగా హిట్ అంటే హిట్కు ఓన్లీ బీజం తోటి గుజ్బంస్ లేచిపోవాల్సిందే. వెన్నెల కిషోర్, నందిత శ్వేత అండ్ శకల శంకర్ హారర్ అండ్ కామెడీ జోనర్ భయ. ఫ్యామిలీ డిన్నర్, పిల్లలు పెద్దలు ఎవరైనా చూడొచ్చు. అంటే హారర్ కామెడీ జోనర్లో ఒక కొత్తగా జోనర్ తీసుకొచ్చారు డైరెక్టర్ గారు. పార్ట్ 2 కోసం వెయిటింగ్ భయ. నందిత శ్వేత మాత్రం పర్ఫార్మెన్స్ ఇరుగా తీసింది. ఆ లాస్ట్ సీక్వెన్స్ మాత్రం క్లైమాక్స్ కానీ ఎవరు ఊహించారు. పార్ట్ 2 కోసం వెయిటింగ్ భయ. సూపర్ ఉంది భయ. పాటలు కానీ సీన్స్ కానీ కామెడీ హారరు వెన్నెల కిషోర్ది పర్ఫార్మెన్స్ కానీ అద్భుతంగా ఉంది భయ. అది సూపర్ భయ సినిమా మాత్రం. సొసైటీ అంటే అదే భయ, ఇప్పుడు పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు కదా, సో ఆ జూనియర్గా పరంగా తీశాడు. అంటే తీసేస్తే వాళ్ళు చనిపోతే వాళ్ళ ఆత్మలు అయ్యి ఒక దయ్యం వచ్చి ఎలా కాపాడుతుంది. సో అది అన్నట్టు అది అట్లా. ఓవరాల్గా 4 ఇస్తా భయ 5కి పక్క భయ. పార్ట్ 2 కోసం వెయిటింగ్ భయ. OMG 2 కోసం వెయిటింగ్.